సార్ ఇప్పుడు ఆవిడ్ని మహానటి అని అనే ముందల వారిని విచారం చేసుకోమని చెప్పండి సార్. ద డిపార్ట్మెంట్ ఇస్ అవైలబుల్. దే హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ద హోల్ కంట్రీ దేర్ ఆర్ మెనీ కేసెస్, మెనీ allegations against that lady. Why don't they put in some effort in that? I am a victim here. I have approached the system saying that I have been victimized. So justice has to be done to me. Just because I am a man, you cannot say that I am wrong. Just because I am a man, you cannot say that I am wrong. యూ హ్యావ్ టు సే సంథింగ్. ఇప్పుడు నిన్నంతా మీరు నిన్న మొన్న విద్యాసాగర్ అనే వ్యక్తి చాలా చెడ్డవాడు, చాలా ఇది, చాలా అది అని చెప్పారు కదా. ఇప్పుడు మీరు దగ్గర దగ్గర 1 కోటి 2 కోట్ల మందికి చూపించుంటారండి ఇది. ఈ వ్యూవర్స్ వెళ్ళుంటుంది కదా. ఓకే, ఈ 1 కోటి 2 కోట్ల మందిలో ఇంకొక ఆడ మనిషి ఎవరైనా వచ్చి నేను ఇదే విద్యాసాగర్ వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం జరిగింది, ఎవరైనా వచ్చారండి? ఎనీబడి హెస్ కమ్? ఎనీ అదర్ లేడీ క్లెయిమింగ్? Why only her? Why does she say that Vidyasagar is of ill character? What kind of ill character do I have? I also come from a reputed family. I'm a businessman. I'm not here to waste my time with this kind of women. So government koda, konni news channels koda, they have to realize they are doing a mockery of person's personality. Nobody has given them any right. The courts are there to decide. ఓన్లీ నాకు తెలియకుండా మీ ఛానల్స్ కి ఎవరికైనా ఫోన్లు వచ్చినాయండి? ఈ ఆడ మనిషి అయినా సరే మాకు విద్యాసాగర్ వల్ల మోసం జరిగింది, విద్యాసాగర్ వల్ల మేము మోసపోయాం? ఎనీబడి? సో ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే ఒక ఆడ మనిషి ఆవిడొచ్చి కన్నీళ్లు పెట్టుకుని విద్యాసాగర్ మంచోడు కాదు అంటే, సార్ ఐ ఆల్సో హ్యావ్ అ ఫ్యామిలీ అట్ హోమ్. ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్. Who has given you the permission? Who has given this channels the permission to portray me like that? ఆయనకి ఏమైనా ఎవిడెన్స్ ఉందా నా మీద? ఆయనకి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఈవిడ నాకు పంపించిన అసభ్య illicit పిక్చర్స్ అన్ని కూడా నేను డిపార్ట్మెంట్స్ కి ఇచ్చాను. ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ ప్రొపగేట్ ఇట్ ఇన్ ది ఛానల్స్. నేను ఛానల్స్ కి ఇవ్వలేదండి. ఐ ఆల్సో రెస్పెక్టెడ్ ది డెకోరమ్. See, every human being has a liberty. You have to respect that liberty. You have no right to socially kill a person or a personality. What are the courts for? Just because a woman has come? I am the victim here. She is not the victim. She is not the victim. I am the victim here. Everybody is portraying as if she is the victim. Do your research. We have given lot of evidences. I have given lot of evidences. The departments also have done evidences. Okay, so much of content is there across the nation. నేను బయటకు వచ్చాను, నేను బాధితుడిని అని చెప్పి. నాతో పాటు ఈ వ్యక్తి వల్ల, ఈ కాదంబరి జట్వానీ వల్ల చాలా మంది బాధితులుగా ఉన్నారు దేశం మొత్తం మీద. మీకే దొరికింది మాలవ్ దాని, ఎంతమంది, సజన్ జిందాల్, ఇంకా చాలా చాలా మంది, ఎంతో మందిని మోసం చేసింది. యు షో మీ 1 person. ఒకళ్ళని చూపించండి విద్యాసాగర్ వల్ల మేము మోసపోయాము అని ఒక్క మనిషిని చూపించండి. ప్రపంచం మొత్తం మీద మీరు తీసుకొచ్చి ఒక ఆడ మనిషిని చూపించండి. నేను వ్యాపారం చేసుకునేవాడిని. వ్యాపార రీత్యా నాకు కూడా ఏదైనా నష్టాలు లాభాలు ఉండొచ్చు. నష్టాలు లాభాలు జరిగినప్పుడు ఒక చిన్న కేసు ఒకటి అయింది, చెక్ బౌన్స్ కేసు ఒకటి అయింది. అది కూడా నాకు తెలిసిన మిత్రుడి కంపెనీ, అది కూడా మా నాన్నగారి మిత్రుడి కంపెనీ జింపెక్స్ లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళతో, ఇప్పుడు వాళ్ళతో ఒక కేసు అయినా కూడా మేము ఈ రోజుకి కూడా మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్ లాగా, కుటుంబ సభ్యుల్లాగా మేము మాట్లాడుకుంటాం. ఎందుకంటే వ్యాపారంలో డిస్ప్యూట్లు ఉండొచ్చు కానీ నా రిలేషన్ లో ఎప్పుడు కూడా డిస్ప్యూట్ లేదే. చాలా పెద్ద మోసగాడు, కిలాడి, ఇది అది అని. వాట్ ఈస్ దిస్? యు ఆర్ డూయింగ్ అ సోషల్ మోకరీ ఆఫ్ అ పర్సన్. ఇప్పుడు మీకు పర్మిషన్ ఎవరిచ్చారండి? ఇప్పుడు యు ఆర్ ప్లేయింగ్ విత్ మై మోడెస్టీ. ఇప్పుడు నా ఇమేజ్ అంతా మీరు టార్నిష్ చేయడానికి మీ అందరికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఐఎమ్ ద విక్టిమ్ హియర్. ఐ నీడ్ జస్టిస్ టు బి హ్యాపెనింగ్ టు మీ. Sir, I am here to fight for justice. Either if I get it in the lower court, I will get it in the lower court, or else I will go to a higher court. If not, I will reach the Supreme Court till I get my own justice. I will not leave for some TV channels to make a mockery of my personality here. I'm not born just because these people do a mockery of my life, and then I'll have to succumb to whatever women like this who are, targeting all the men across the globe. Sir, I'm requesting you. కోల్కతాలో జరిగిన అత్యాచారం డాక్టర్ కి, వీళ్ళకి
మీరు పొరపాటును కూడా కలపొద్దు మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే కోల్కతాలో జరిగింది. ఇప్పుడు ఆ హాస్పిటల్లో పాపం ఆ మహిళకి నిజంగా అన్యాయం జరిగింది. ఆ మహిళకి నిజంగానే అన్యాయం జరిగింది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్. యూ కెనాట్, for the sake of some TRPs or media advantage, you cannot merge subjects. That poor woman has gotten killed. She has gotten killed. Lot of men, lot of businessmen have become victims to these women. They have become victims to these women. I've given all the data. The data and information is available across the media, across all the data channels. You can check. There's quite a lot of data against these women.